ఆకుకూరలు హెల్త్‌కి చాలా మంచివి కదా! పాలకూరతో పరోటా చేసుకోండి. ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. ఒక పాలకూర కట్టని బాగా కడిగి చిన్నగా కట్ చేసుకొని ఒక బౌల్‌లో వేసుకోవాలి. ఇందులో 2 కప్పుల గోధుమ పిండి, 2 పచ్చిమిర్చిని, కొంచెం అల్లంని దంచి వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ వాము, చిటికెడు పసుపు, కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకొని కొన్ని వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. పిండిని ఇలా సాఫ్ట్‌గా కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టుకొని 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి పిండిని ఒకసారి కలుపుకొని కొంచెం పిండి ముద్దను తీసుకొని రోల్ చేసుకోవాలి. మిగిలిన పిండిపై మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పిండి ముద్దను తీసుకొని పొడి పిండిలో డిప్ చేసుకొని చపాతీని చేసుకోవాలి. నార్మల్గా చపాతీ ఎలా చేసుకుంటామో అలానే చేసుకోవాలి. మీరు కావాలంటే ఫోల్డ్ చేసి కూడా ఈ పరోటాని చేసుకోవచ్చు. నేను నార్మల్గానే చేశాను. ఇలా పరోటా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ని పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత పరోటాని వేసుకొని ఒక వైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసి ఆయిల్ వేసుకుంటూ 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, టేస్టీ పాలక్ పరోటా రెడీ. ఈ పరోటాని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది.